జనసేన పార్టీ జనసేన తెలుగుదేశం రెండు కలిసి ప్రయాణం అభ్యర్థి ఎవరైనా ఉన్నారు, ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళు కూడా అందరికీ చెప్తున్నా రెండు కలిసి ప్రయాణం చేస్తారు. నేను అభ్యర్థి ఎవరైనా ఒకసారి ఆశీర్వదించండి. జనసేన పార్టీ నుంచి వస్తున్నాయా? జనసేన తెలుగుదేశం రెండు కలిసి ప్రయాణం అందరికీ కూడా చెప్పండి. జై జనసేన, జై జనసేన చేస్తున్నాయి. సరే అభ్యర్థి ఎవరైనా ఒకసారి ఆశీర్వదించండి. రోడ్డు కళ్ళు రోడ్డు కళ్ళు కరిదాం మర్చిపోవద్దమ్మా. అన్నా ఒకరో పైకి ఎత్తు గంటి నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో గత సంవత్సర కాలం నుంచి 365 రోజులు ఈ రోజుతో కంప్లీట్ అయినాయి. మేము నెల్లూరు నగరంలో జనం కోసం జనసేన అనే కార్యక్రమం మొదలై మా ఈ జనం కోసం జనసేన కార్యక్రమానికి తోడుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి ఇక్కడ 50వ డివిజన్ కపిల్ రేవతక్క గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ 50వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు అలేక్ ఆధ్వర్యంలో ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ మరియు జనం కోసం జనసేన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము కరపత్రాలతో ప్రతి అంగడికి పోతుంటే వ్యాపారస్తులు కూడా మాకు అండగా ఉండండి, మేము ఈ రౌడీ మూకలతో మేము 5 సంవత్సరాల నుంచి కష్టకాలంతో అనుభవిస్తున్నాం, ఇకనైనా వాళ్ళకి 2 నెలల్లో మేము చరం గీతం పాడి వాళ్ళ ఇంటికి తరివేస్తాం, జనసేన తెలుగుదేశం పార్టీలని మేము ఆశీర్వదిస్తామని చెప్పి స్వచ్ఛందంగా వ్యాపారస్తులందరూ ముందరికి రావడం నిజంగా చాలా హర్షణీయం. ఒక పక్క ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేస్తున్న అఘాయిత్యాలకి వ్యాపారస్తులైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, విద్యార్థులైతేనేమి, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగులైతేనే ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇక కరెక్ట్గా కేవలం 60 రోజులు మాత్రమే రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ, 2 పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని తొందరలో ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేంత వరకు, ఈ రౌడీజాలు రాష్ట్రం నుంచి వదిలి వెళ్ళిపోయేంత వరకు మేము నివిశ్రామంగా శ్రమ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు అధిష్టానం ఆదేశిస్తే ఆ విధంగా మేము ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎక్కడ జనసేన పార్టీ ఇచ్చినా, తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మేము ఖచ్చితంగా ఆ అభ్యర్థికి సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఒకవేళ జనసేన అభ్యర్థికి ఇస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ మాతోనే ప్రతి వార్డులో తిరుగుతూ వస్తున్నారు. ఉమ్మడిగా సంతపేట 50వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ముందుగా జనసేనలో కానీ తెలుగుదేశంలో కానీ చాలా బాధలు పడున్నాము. కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళి ఉన్నాము, కేసులు పెట్టించుకొని ఉన్నాము, చాలా ఇబ్బందులు పడున్నాము. అయితే అనిల్ కుమార్ గారు మైండ్ గేమ్ ఆడుతున్నారు. నేను మైనార్టీ నాయకుడిని పెట్టాను, మాకు మీరందరూ అవకాశం ఇవ్వండి అని అన్నారు. మీ మైండ్ గేమ్ అని మాకు తెలుసు, మీరు ఎందుకు పెట్టారో కూడా తెలుసు. మీకోసం పాటుపడిన ఏ ఒక్కరూ కూడా గుర్తు రాలేదు. మాకు కూడా సంతోషమే. మేము కూడా మా అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు ఉమ్మడి అభ్యర్థిగా నెల్లూరులో మేమందరం కలిసి నువ్వు పెట్టిన ఆయనైనా ఎవరినైనా నీ మీదే మా గోల్. ఆయన ఓడినా నువ్వే, నువ్వు ఓడినా నువ్వేనని చెప్పే అధ్యక్షుడు చెన్నారెడ్డి మల్లికాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మా నగర అధ్యక్షుడు దుగ్గిసి శ్రీబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన కలయికతో ఈరోజు మా వార్డులో నుంచి జనం కోసం జనసేన డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే 2 నెలల్లో ఈ ప్రభుత్వం ఆఖరి 2 నెలలుగా మిగిలిపోతుంది. టీడీపీ జనసేన కలయికతో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.